హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు ఇది చాలా కామన్ టాపిక్. అంటే వేరియస్ సోషల్ మీడియా ద్వారా మనకు వచ్చిన రిక్వెస్ట్ అన్నమాట. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటానికి ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఉండాలి అని చాలామంది అడుగుతారు. అండ్ చాలామందికి కరెక్ట్గా దాన్ని అంటే ఫిజియాలజీ తెలీదు, ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉన్నదని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లేడీస్ రీప్రొడక్టివ్ ఆర్గన్ గురించి అర్థం చేసుకోవాలి. లేడీస్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో యూట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది గర్భాశయం అని చెప్తామన్నట్టు. దీనికి ఒక లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియం అని చెప్తాం. గర్భాశయంకి ఒక లైనింగ్ ఉంటుంది అన్నమాట. పక్కనే 2 ట్యూబ్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ ట్యూబ్ అన్నమాట. ట్యూబ్స్కి ఒక హ్యాండ్స్ అని ఉంటుంది, ఇట్లా ఫిమ్రియల్ ఎండ్ అని చెప్తాం. తర్వాత అక్కడే పక్కనే అండాశయం ఉంటుంది అన్నట్టు, ఎగ్ బ్యాగ్ అంటాము. లోపల అన్ని ఎగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక నార్మల్గా ఒక 6 to 8 ఎగ్స్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క అండాశయంలో. ఈ పక్కనే కూడా మనకి ఇంకొక సైడ్ కూడా ట్యూబ్ ఉంటుంది, రైట్ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్ అని చెప్తాము. అండ్ ఇక్కడ కూడా ఎగ్ బ్యాగ్ ఉంటాయి బోత్ ద సైడ్స్ అండాశయంలో. సో మనం ఇది అర్థం చేసుకోవాలి. ఇది గర్భాశయం ద్వారా అన్నమాట, సర్విక్స్ అంటారు, సర్విక్స్ అని చెప్తాం. ఇది యూట్రస్ అన్నమాట. ఇది ఎండోమెట్రియం, వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. దీని తర్వాత ఇక్కడ ఉన్నది మనకు వెజైనా అని చెప్తారు, వెజైనా అన్నట్టు. సో ఇది మనం రెండు కోరిలేట్ చేయాలి వస్తుంది. ఇప్పుడు మన క్యాలెండర్ మెథడ్ అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఎక్కువ శాతాలు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అడుగుతారు కదా. వి కాల్ ఇట్ యాజ్ అ ఫర్టైల్ టైం, అంటే క్యాలెండర్ మెథడ్ అని దీనికి పేరు అనమాట. సో లేడీస్కి నెలసరి సపోజ్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, ఒక మంత్లో ఫస్ట్ తారీఖుకి నెలసరి వస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ యూజువల్గా ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ లేడీస్కి 3 to 4 days సైకిల్ ఉంటుంది. సో ఫస్ట్ 3 days వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. కొందరు 5 days వరకు బ్లీడింగ్ అవుతుంది. సో బ్లీడింగ్ అంటే ఏంటి ఇప్పుడు నేను గర్భాశయంలో మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. సో గర్భాశయంలో ఈ లైనింగ్ ఉంటుంది కదా, ఎండోమెట్రియం అని చెప్తాము. ఈ లైనింగ్ అనేది ఏమవుతుందంటే నెలసరి వచ్చేది ఈ లైనింగ్ది షెడ్డింగ్. ఈ ప్రెగ్నెన్సీ లేదంటే ఈ గర్భాశయం లైనింగ్ అది బ్లీడింగ్ లెక్క ఏర్పడతాయి. లేడీస్కి 3-4 days ఈ లైనింగ్ షెడ్ అవుతూ ఉంటుంది. సో వి కాల్ ఇట్ యాజ్ మెన్స్చురల్ పీరియడ్స్, మెన్స్చురేషన్. ఈ 3-4 days ఈ లైనింగ్ షెడ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇది బేబీ బెడ్ అన్నట్టు. ఇది ప్రెగ్నెన్సీ వస్తే ఈ లైనింగ్లోనే బేబీ పెరుగుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఈ పీరియడ్స్ ఈ లైనింగ్ షెడ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ 3 to 4 days, 5 days అనమాట. ఈ లైనింగ్ షెడ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, బేబీ బెడ్ లైనింగే లేనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు అనమాట. సో ఇది ఫర్టైల్ పీరియడ్ కాదు అన్నట్టు. తర్వాత మనకి ఒకసారి బ్లీడింగ్ తగ్గిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఈ అండాశయం నుంచి ఈ ఎగ్స్ అనేది చిన్నగా ఉంటుంది, అరౌండ్ 2 to 8 mm ఉంటుంది, చిన్నగా. ఎవ్రీ డే ఏమి ట్రీట్మెంట్ లేకుండా కూడా న్యాచురల్గా అది పెరుగుతుంది అనమాట. ఎవ్రీడే 2 mm పెరుగుతుంది. సో పెరిగి అరౌండ్ ఒక 10 to 12, కొందరికి 14 days, ఈ ఇంపార్టెంట్ టైంలో ఈ ఎగ్ అనేది 20 mm చాలా పెద్దగా పెరిగి విడుదలవుతుంది. ఆ బ్యాగ్ నుంచి బయటకు వస్తుంది, ఎగ్ బ్యాగ్ నుంచి విడుదలవుతుంది అనమాట. విడుదలై ఈ ట్యూబ్స్లో వెళ్తాయి అన్నట్టు. వెళ్ళి ఈ ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్లో మధ్యలో యాంప్యులరీ పార్ట్ ఆఫ్ ట్యూబ్ అంటాము. ఆ ట్యూబ్లో ఈ ఎగ్ ఉంటుంది అనమాట. ఒకటి ఏమంటే ఈ ఎగ్ లైఫ్ స్పాన్ అనేది జస్ట్ 24 to 36 hours, అంటే జస్ట్ 1 or 2 days ఉంటుంది ఈ ట్యూబ్స్లో అనమాట. సో ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్ అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ టుగెదర్, స్పర్మ్ అనేది ఇట్లా గర్భాశయం ద్వారా సర్విక్స్ నుంచి పైకి వెళ్ళి ఈ ఎండోమెట్రియం నుంచి బోత్ ద సైడ్స్ ఆఫ్ ట్యూబ్స్ వెళ్తాయి అన్నమాట. ఏ సైడ్ ట్యూబ్లో ఎగ్గున్న ట్యూబ్లో స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజేషన్ అవుతుంది అన్నమాట. ఫర్టిలైజేషన్ అవుతుంది. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పర్మ్ ఒక లేడీ గర్భాశయంలో ఒక
4 to 5 డేసే ఉంటుంది అనమాట దాని లైఫ్ స్పాన్, అంతే 4-5 డేస్లో ఇట్ డైస్ అన్నట్టు. సో ఈ అండాశయం నుంచి ఎగ్ బయటకు వచ్చేటప్పుడు స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది. సో అది మనం క్యాలెండర్ మెథడ్లో చూస్తే యూజువలీ ఇట్ ఈస్ ఇన్ ద మిడ్ సైకిల్. అంటే ఒక లేడీకి నెలసరి ఒక మంత్లో వచ్చిందనుకోండి, మధ్య రోజు యూజువలీ అరౌండ్ 14th to 15th డే, వెరీ ఇంపార్టెంట్ టైం. ఈ ఇంపార్టెంట్ టైం ఇస్ 14th to 15th డే అనమాట. ఆ టైంలోనే ఎగ్ అనేది బయటికి వెళ్తాయి. సో అది ఉన్నది 2 డేసే కాబట్టి, బట్ స్పర్మ్ 4 to 5 డేస్ ఉంటుంది కదా గర్భాశయంలో. సో మనం -5 + 5 క్యాల్కులేట్ చేసుకోవటం. అంటే 14 నుంచి -5 అంటే 13, 12, 11, 10, 9. సో 9th అండ్ 14 నుంచి +5 అనమాట, 15, 16, 17, 18, 19. సో 9th నుంచి 19th డే వరకు హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ హైయెస్ట్ అనమాట. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. సో దిస్ ఈస్ ద ఫర్టైల్ పీరియడ్ అంటాము. అంటే ఫర్టిలిటీ అనేది మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. సో ఇఫ్ వి కోరిలేట్ హియర్, సో ఇది జరిగేది ఒక 14th, 15th డే. సో తర్వాత ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మెల్లగా ఈ బేబీ 6 డేస్ పడతాయి అన్నమాట. బ్లాస్టోసిస్ట్ అంటాము. అది వచ్చి ఒక 5 to 6 డేస్లో గర్భాశయంలో అతుక్కుంటుంది. ఆ టైంలో వి కాల్ ఇట్ యాజ్ అ క్రాస్ టాక్ బిట్వీన్ ఎగ్ అండ్ ద ఎండోమెట్రియం. అంటే బేబీ వచ్చేటప్పుడు ఇట్ సేస్ త్రూ కెమికల్స్, అంటే నా బేబీ బెడ్ లైనింగ్ బాగా ఉండాలని సమ్ కెమికల్ చేంజెస్ హ్యాపెన్. సో ఈ లైనింగ్ చాలా ఫ్లఫీగా బాగా ఉంటుంది. మనం స్కాన్ చేస్తే ఇట్ విల్ బి యూజువలీ మోర్ దెన్ 8 mm ఉంటుంది. 999 అని చెప్తామన్నమాట. అది ఫంటాస్టిక్ బేబీ బెడ్ అనమాట. సో ఇదంతా కోఆర్డినేషన్ అవుతే బేబీ ఇక్కడ అతుక్కొని ఇట్ గ్రోస్ ఫర్ 9 months. ఈ గర్భాశయం పెద్దగా అయి 9 months తర్వాత డెలివరీ అవుతుంది. సే సపోజ్ ఆ లేడీకి ప్రెగ్నెన్సీ కాలేదనుకోండి. ప్రెగ్నెన్సీ కాలేనప్పుడు ఏమవుతుందంటే ఈ 14 days తర్వాత ఈ లైనింగ్ అనేది షెడ్ అయ్యి పీరియడ్ లెక్క ఏర్పడతాయి అన్నమాట. వి కాల్ ఇట్ అస్ ల్యూటియల్ ఫేజ్ అని చెప్తామన్నమాట. సో అది యూజువలీ హ్యాపెన్స్ ఓవ్యులేషన్ తర్వాత ఈ 20 నుంచి 30th వరకు ల్యూటియల్ ఫేజ్ అని చెప్తామన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ద ప్రెగ్నెన్సీ హ్యాపెన్స్ ఇన్ అ న్యాచురల్ వే. సో ఫర్టిలిటీ పొటెన్షియల్ ఈజ్ యూజువలీ మిడ్ సైకిల్ అనమాట. ఒక సైకిల్ కరెక్ట్గా 30 days ఉంటే కరెక్ట్గా 14th డే అంటే +5 and -5 ఇది క్యాల్కులేట్ చేస్తే క్యాలెండర్ మెథడ్లో ఎంతోమందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.